హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమో నారాయణాయ నమః. శ్రీరామ రామ రామేతి బాటలాయ రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం లేకపోతే మేము రమే రమే మనోరమే చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా వచ్చిందేమో దేవుని గుడి కాదు. నువ్వు ఏ పూజలు చేస్తాను? లాస్ట్ ఆకేసింది, అయిపోయేసింది. పూజలు అయితే అమ్మా పోదాం పోదాం అని ఎవరు తీసుకుపోయి దారుణం చేసుకుందాం సోపతి లేదా అని నేను పెట్టుకుంటా సాక్షిని ఆధార్ కార్డు పట్టుకొని రాయాలని అన్నది. అని అన్న వాళ్ళ పేరు ఎవరు ఆడ పోదాం అని పోయే వరకు కన్యారం కాడ 500 పెట్టి చెప్పులు కొనుక్కున్నాను. కరీంనగర్ కన్యారం కరీంనగర్ కన్యారం ఇక కొనుక్కున్నాను. ఆయనకంటే కన్యారమే మరి అది. ఇక పోయి ఇక గుడి ముంగట ఇడిసి గుళ్ళ పూజ చేసి మళ్ళీ వచ్చి చూసుకున్న వరకు 500 చెప్పులు ఎవరేసుకోపోయినా. మరి నువ్వేం చేసినావే? నాది అట్టుకొచ్చే గుణమేనా? ఇక నా 500 చెప్పులు ఎత్తుకపోతావు లంచగాడి అని ఎవరి 5,000 బుట్లు ఎత్తుకొచ్చిన. మరి ఏమైంది? అవి పాడుగాని ఆడోళ్ళ చెప్పులు అనుకున్నా. అవి మొగళ్ళ చెప్పులు తూదేకుల నాపి సాపు కానీ పుట్టాడు. ఒకటి ఆడోళ్ళ చెప్పు వచ్చింది, ఒకటి మొగళ్ళ చెప్పు. ఒరి కాండంగా ఆరిపోరు. ఇక నాకెత్తనేమో నడవరాదా? ఇక ముసలోడికి ఎత్తనేమో ముసలోడు దిగబడిపోయి. ఇక పుచ్చే పోరగాళ్ళకి అత్తయ్యా అని అక్కడికి అత్తయ్యా అని అరకులో పెట్టి చెప్పాలి. అక్కడ దేవుడు వచ్చాడు. గంట కొట్టడంలో పెట్టుకొని శంకురాలు పెట్టుకొని అప్పటికైనా ఇప్పటికైనా సత్యవంతులకు భగవంతుడు ఏదో రూపకంగా నిలబడతాడు, ఏదో రూపకంగా దర్శనమిస్తాడట. దిక్కాయి వచ్చరా ధీమాయి వచ్చరా అని కన్న తల్లి చూడు. ఆ తల్లి శుక్కులంబదేవి వేడికి రాబో దేవుడా, వేడికి రాబో దేవుడా.
చెప్పుకోవాలి కష్టం వచ్చినప్పుడు నలుగురితోనే చెప్పుకుంటే బాధలు పోతాయట అయ్యా ఏమిటి బిడ్డ శుక్లాంబదేవి నాకు ఎన్ని ఉన్నది బంగారం ఉన్నది మూలున్నాయి తాగలున్నాయి కానీ మరి అమ్మాని పిలవాని పిల్లలేరు బాబు వారి పిలువ నాకు పడుకోలేదయ్యా ఈ లోకం మీద లంగైన దొంగైన ఒక్క కొడుకు ఉండాలి ఎట్టిదో గుడ్డిదో ఒక బిడ్డ ఉండండి తండ్రి కొడుకు లంగైనా దొంగైనా వాడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా వాడు ఎన్నడన్నా పెట్టకున్నా గాని వాడు ఎంత దూరాన ఉన్నా అమ్మాయి చచ్చిపోయినాడు వచ్చి ధర్మంగా దానం వేసుకొని 11 వస్తున్నాడు తన నీలానించి పండుగ చేస్తాడు రాయన్న నాకు కొడుకులు లేదు కొడుకులైనా పర్వాలేదు బిడ్డలైనా పర్వాలేదు ఇక ఫలమోడి గట్టమయ్యా సత్యనేను పొందైన మొత్తగాని బిడ్డ ఈ కొట్టురాలు నిన్న పాడబడగ నిన్న నేను పోయానయ్యా బలం ఇస్తేనేమో బతుకుతలేకపోతే ఇదే గుడి లోపల శివలింగానికి శిరసు వర కొట్టుకొని చచ్చిపోతా శుక్లాంబదేవి సంతానమైతే బ్రతుకుత లేకపోతే చచ్చిపోతుందండి ఉంటే ఉద్ధరించేదేమున్నది బ్రతుకున్నది ప్రయోజనం ఏమున్నది ఒక్క కొడుకునన్న ఒక్క బిడ్డనన్న ఓడి కడితే ఆ కొడుకును చూసుకొని బ్రతుకుతనన్నవే బిడ్డ నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన బిడ్డ సావు పరిష్కారం కాదు సత్తనంటే నిన్నవాడు వర్తమాన బ్రతుకుతా అంటే ఎవడు బ్రతకనియాలే లంగకు దొంగకు నూరే ఆయుసిస్తాడు భగవంతుడు అయినోనికి అర్ధ ఆయుసిస్తాడు బిడ్డ సత్యవంతులకే బాధలు ఎక్కువ ఉంటాయి సత్యవంతులకే కష్టాలు ఎక్కువ ఉంటాయి నీ కడుపు లోపల వజ్ర మాణిక్యమల బట్టి కొడుకు పుట్టేదున్నది లోక కళ్యాణే కొడుకు పుట్టి లోకానికి పేరు తెచ్చేదున్నది శివ కంచిపురి పట్టము రానున్న కాలం లోపల పేరు వినలేదున్నది ఆర్య అమ్మవారు శుక్లాంబదేవి కడుపు లోపల ఆమె వజ్ర మాణిక్యమల బట్టి కొడుకులోని అడుగున్నాడు లోకాల శంకరుడు ఎండి కొండ కైలాసం పోతున్నాడు ఆ శంకరుడు నా గర్భాన ఒక్క కొడుకు ఆ కొడుకు ఏవట్టి తల్లికి పేరు తండ్రికి పేరా అని చెప్పిండు శంకరుడు ఇక నాకు బాగలేదు ఇక నాకు రద్దు లేదనుకున్నది ఎప్పటో దర్శనం ఎప్పటి పెట్టుకోని పూజల కాని బయలు ఎట్లా పోతున్నది పుట్ట వీధి నిమ్మ పుల్ల నిమ్మ మైలాకు ఎందుకు తింటారంటే పుట్టే పిల్లగాళ్ళు ఎర్రగా పండ్లకు ఉంటారని ఆ మైలాకు తింటారమ్మా మరి మైలాకు తింటే పిల్లగాళ్ళు ఎర్రగా పుడతారా బిడ్డ మరి
ఆయనంత నల్లగా ఎన్నుకున్నాడు అంటే ఆ లవ గడపలో కూడా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అటువంటి జీడిగింజలు పుట్టింది ఆమె తట్టుకొని ఆపలేంటారు సిలిండర్ తాగిందాక కొంత పురుగులు మింగిందాక తాగడ నీళ్ళు మింగిందాక మరి నేనంటే కర్రీ ఉట్టినరికి డబ్బు వచ్చిన బాగా ఉట్టిండు ఆగ డబ్బు కొట్టయినా ఎందుకు ఎర్రగా ఉట్టిండు అంటే ఆయన లవ్వ గడుపు లోపల ఉన్నప్పుడు ఆ లవ్వ పుస్తల్ని తవ్వాడు కారపోడి తుక్కుతే ఆగది పలమున్నది ఆగది కక్కచ్చిన ఆగది కళ్యాణ వచ్చిన ఆగబోదు ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలు ఈనాటి వారికి పాపాన 9 నెలలు బిడ్డలు అటువంటి పిల్లల డాక్టర్ ఒక్కరు పిల్లల డాక్టరా నీ దగ్గర ఏమున్నాయి డాక్టరు పిల్లల ఏమున్నాయి నీ దగ్గర ఏడుగాక ముందుగా లైట్ పని చేసిన నువ్వు ఆగినవా తల్లి కరెంట్ బిల్లు పడ కరెంట్ బిల్లు వస్తుందా తమ్ముడు అసలు తమ్ముడు అసలు చూడుర్రి తమ్ముడా 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 ఏం చూసి తమ్ముడు అంటాము ఇక కాలం పోతావా
పోతామా ఆగో ఆగో తడివేడు తానాలు ఎట్లా పోతామా ఆగో తడివేడు తానాలు ఎట్లా వస్తున్నారో నీ కడుపులో పడ్డ మా సక్కదన కొడుకు పుట్టిండు నీ కడుపులో పడ్డ మా సక్కదన కొడుకు పుట్టిండు నా కొడుకు స్నానం పోసిరా ఏం సబ్బు పెట్టిండ్రు రామచరణ్ చప్పట్లు కొట్టు వెరీ ఏడుగురు ఎవరికి వచ్చి ఓ తల్లి మీ గలవాల సకల కొడుకు పుట్టిండాలి తల్లి చేతులు పెట్టిండ్రయ్యా ఓ పెద్దలలో శుకుల పదవి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది కొడుకును సంబరపడ్డది సంతోషపడ్డదాట నా కొడుక నువ్వు ఎయ్యబట్టి కన్న పేరు దగ్గర ఇందుకోటి పేరు దూరమైందని బాధలేదు కొడుక నాకు రంది లేదా అని సంబరపడంగా 21 రోజు దగ్గరికి వచ్చిందయ్యా ఓ పెద్దలలో కొడుకు పేరు పెడదామన్నారు రాసుకున్నాక కాదేమన్నా ఉంటుందా 7 బ్రాహ్మణోత్తములు వచ్చిండ్రు మన చేతుల్లో పంచంగాలు కనుకుంటూ తిథులు నక్షత్రాలు చూసి ఏకచక్రం అభోగితో చక్ర పండితే 3 చక్రియే లోక చక్రాలు 4 చక్రియే పండితే 5 చక్రియే మనో పండిత అన్నిట్లా ఆడితే ఉన్నది పిల్లగాడు ఈ కొడుకు అయ్యబట్టి కన్న తల్లికి పేరొస్తుంది కన్న తల్లికి పేరొస్తుంది 7 లోకాలల్లా స్థిరస్థాయిగా పేరు నిలిచిపోతుంది కాడ కొడుకు పేరు విరాటలాడాల కథలుగా చెప్పుకోన్నారు ఆ కన్న కొడుకు పేరు ఏ వారి పేరు పెడుతున్నారయ్యా ఓ పెద్దలారా కన్న కొడుకు పేరు భక్త శ్రీయాలు దాని పేరు భక్త శ్రీయాలు పేరు పెట్టడంలకు వచ్చిన బ్రాహ్మణులకు సన్న పంగీలు సమగత్ర భవనము ముందేడు కడియాలు ముందు ఇచ్చి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ దాగడం పటలకు నా కొడుకు లాలించి లాలిపాట వాడతారా అని ఆ కన్న కొడుకుని ఎత్తుకొని లాలిపాటలు వాడుతున్నది శుక్రదేవి కొడక సిరియాలుడా
కన్న కొడుకు పెరిగి పెట్టుకున్నాడట. ఈ ఏడాది పాలుడైండు, 2 ఏళ్ల పిల్లగాడు, 3 ఏళ్ల పిల్లగాడు ముచ్చట పెడుతున్నాడు. 4 ఏళ్ళోడు నడక నడవబట్టే 5 ఏళ్ల పాలుడైండు సిరియాడు. చదువు రాని వాళ్ళు సబల దున్నపోతులు, విద్య రాని వాళ్ళు విత్త పశువులన్నారట. నా కొడుకు 6 శాస్త్రాలు 18 పురాణాలు వేద పురాణాలు నేర్పిస్తానని ఆ శ్రీయాలని తీసుకొని పోయి సరవీయ బల్లల్లో అడగట్టింది నీ శుక్కులాంబదేవి. సరవీయ బల్లల్లో పిల్లగాడు 6 శాస్త్రాలు 18 పురాణాలు చదువుకుంటున్నాడు. ఇక ఇదివారాక భార్య భర్త అంటే భర్తకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. ఒక్కనాడు వాళ్ళకు లొల్లి నిలవని, ఒక్కనాడు వాళ్ళకు చవడం నిలవని. అనూన్యమైన దాంపత్యం ఉన్నది వాళ్ళది. సుఖ సంతోషాలతోనే ఉన్న వాళ్లకు కష్టం అనేది ఎట్లా వస్తుందో చూడుండ్రి. ఈ మానవ జన్మ వ్యక్తినప్పుడు కొన్ని రోజుల కష్టం వస్తుంది, కొన్ని రోజుల సుఖం వస్తుందయ్యా. 15 రోజులు వెన్నెల, 15 రోజుల అమావాస్య వెలుగు, వెన్నెల అమావాస్య చీకటి అన్నారు. కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు, సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు. అట్లా అనూన్యమైన దాంపత్యం వాళ్ళది. సంతోషంగా ఉన్న వాళ్లకు రాజ్యాల రాదు, సిరిగొండ వారాదు. భార్యను చూసి ఏమంటున్నాడయ్యా
కొడుకు శ్రీయానుడు తనమాయి స్కూల్ వల్ల కొడుకు భక్త శ్రీయానుడు రాజ్యవేరంగా దేశవేరంగా రాజు చిరుకొండ రాజుకు ఏమి ఆలోచన వచ్చే మా తాతలంతా దానం వేసిండ్రు వాళ్ళ తరువాత నేను దానం వేసిన ఎవరు వేసిన దానం వాళ్ళకి రానున్న కాలం లోపల మోక్షం అంటారు దానం ఏక సంపాదించేదేము లేదు పన్ను ధర్మం ఏక సంపాదించేదేములు ఉత్తము నేనెట్లా దానం వేసినో నా భార్య శుక్లాంబదేవి నేను కచ్చరికాల దానం వేస్తే ఇంటికాడ నా భార్య అదే ప్రకారం దానం వేయన్నానే శుక్లాంబదేవి చూసి ఏమంటున్నాడు తిరుపిల్లలు పట్టేళ్ళు పదవారు దొరలు దొరకాలు కుల మత భేదం లేకుండా సీమ సోదరులు చిత్తమా కాపులతో ఆనందంగా నేను రాజ్యవేదన్నా నేను కచ్చరికాలు దానం చేస్తే నాకు ఎంతో పేరు వస్తుంది నా పేరు నాకే ఉంటుంది నా పుణ్యం నాకే ఉంటుంది సుక్కులాపలేమి మగవారికేమో కుడిపై శ్రేష్టము ఆడవాళ్ళకు ఎడవసై శ్రేష్టం అంటలే భార్య లెక్క కట్టి అక్కడ లోపల భార్య ముఖము చూసిన రాదు తిరుదొండరాదు తారకంకరం ఎందుకు కట్టిందో దాని విలువేంటి దాని ప్రకారం ఏమిటో చెప్పుదనమ్మా కాదు రాదు అన్న పని రాజా పని ఈ పని నాకు రాదన్న మాట నోటికి రావద్దు రాదు అంటే మనిషికి రాజా బతుకు ఏ పని ఎల్లగయ్యాలే వచ్చినప్పుడు వాడాల పాడాల అన్ని పనులు వేయాల అన్ని తగ్గిస్తున్నావే బావా ఇది నాకు రాదు అంటే రాజా పని ఏ పని వేయాల తాళం కొట్టాడు తాళం కొట్టాడు తప్పు కొట్టాడు తప్పు కొట్టాడు సైడ్ చెప్పాడు సైడ్ చెప్పాలంటే చెప్పాలి నాగలుండు అంటే నాగలుండాలే టాక్టర్ కొట్టాడే పోతే నాకు పొలం కొట్టాలే రాదు అంటే రావద్దు రాదన్న మాట కాదన్న మాట మనం ఓడికి రావచ్చే బాబా సుక్కులమ్మదేవి ఎవరన్నా అయ్యను ఆచార్యవంతులు మన ఇంటికి వచ్చి రాజ్యవంత రాజ్యం వేయాలి దేశవంతి దేశం వేయాలి నీ తలనరికి చేతులు పెట్టుకొని నవ్వుకుంటా వాళ్ళ చేతులు పెట్టి ఆసనానికి ఇంటి
నా భక్తి ఏమన్నది కూడా తందా అని నువ్వు అబద్ధమై తాగినట్టయితే కచ్చరికాడ నేను కూర్చొని రాజ్యవేదంగా 5 కుక్కల రక్తం